నవంబర్ 7 మంగళవారం నాడు హైదరాబాద్ నగరంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధానమంత్రి ఆయన హాజరవటం ఒక విశేషం. ఆయన ఎల్బీ స్టేడియంలో ప్రవేశించిన తర్వాత ఓపెన్ టాప్ జీప్లో ఒక పక్క కిషన్ రెడ్డిని, మరో పక్క ఈటెల రాజేందర్ ఇద్దరిని కూడా పక్కన నిలబెట్టుకుని ఎల్బీ స్టేడియం అంతా కూడా ఓపెన్ టాప్ జీపులో కలిదిరుగుతూ అందరికీ అభివాదం చేస్తూ దగ్గరగా వాళ్ళని చూస్తూ ఇక అక్కడికి వచ్చిన హాజరైన వాళ్ళందరూ కూడా పూలతో మోదీ వాహనాన్ని నింపేశారు. కరతాళ ధ్వనుల మధ్య స్టేడియం అంతా కలిగి తిరిగి వేదికనెక్కిన తర్వాత కుడిపక్క రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎడమ పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేతను కూర్చుండబెట్టుకుని ఆయన సభను ప్రారంభించారు. ఆ సభలో ఆయన తెలుగులోనే మాట్లాడటం ప్రారంభించారు. ఆయన మన తెలుగువారిని సంబోధిస్తూ కుటుంబ సభ్యులారా అని సంబోధించారు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ సమ్మక్క సారక్క. ఆ సమ్మక్క సారక్క పేరిట ములుగులో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం 950 కోట్లతో గిరిజన యూనివర్సిటీ స్థాపించబోతూ ఉంది. అటువంటి సమ్మక్క సారక్కలకు జై అంటూ, అట్లాగే తెలంగాణ ఆరాధ్య దైవమైన యాదాద్రి నరసింహస్వామిని తలుచుకుంటూ ఆయన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ప్రసంగాన్ని మొదలుపెడుతూ ఈరోజు బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా. నేను ఎప్పుడు తెలంగాణకు వచ్చినా, హైదరాబాద్కు వచ్చినా నా కుటుంబంతో కలిసి ఉన్నాననే భావన కలుగుతుంది. నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ఎల్బీ స్టేడియంకి నాకు ఒక అవినాభావ సంబంధం ఉందని చెప్పి గత చరిత్రని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళారు. 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం గోవాలో సమావేశమై మొట్టమొదటిసారి ఎప్పుడూ లేని సాంప్రదాయం నరేంద్ర మోడీని జాతీయ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియమించడానికి ఆమోదం తెలిపారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేటి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నారు. అంటే ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ప్రకటించి దేశమంతా తిరగండి, ప్రచారం చేయండి అని చెప్పి ఆయనకి అనుమతినిచ్చింది జాతీయ కార్యవర్గం. అప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేని జరగని విధంగా ఈ ఎల్బీ స్టేడియంలో ఒక కొత్త ప్రయోగాన్ని చేశారు. ప్రధానమంత్రిగా ప్రస్తుతం అప్పటి ముఖ్యమంత్రిగా ఒక ప్రయోగం జరిగింది. ఏంటి ప్రయోగం అంటే, సాధారణంగా రాజకీయ సభలంటే బీర్లు, బిర్యానీలు పాకెట్లో 500 పెడితే కానీ రారు, వాళ్ళకి వాహనాలు పెట్టాలి. ఇలాంటి పరిస్థితిలో 2013లో ఇదే ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి హోదాలో జాతీయ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా విచ్చేసిన మోడీకి టిక్కెట్ పెట్టారు. మోదీ ప్రసంగం వినాలంటే మీరు టిక్కెట్ కొనుక్కుని క్రికెట్ మ్యాచ్కి ఎలా ప్రవేశిస్తారో అలా వెళ్ళాలని పెట్టారు నియమం.
టిక్కెట్లు దొరకలేదు. ఏ విధంగా క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు టిక్కెట్లకు డిమాండ్ ఉందో అంత డిమాండ్ ఉంది. అందరూ కూడా టిక్కెట్లు కొనుక్కొని వచ్చి ఆయన మోదీ ఏం చెప్తారా అని విన్నారు. అప్పటికి ఆయన ప్రధానమంత్రి కాల, అప్పటికి 3 సార్లు గుజరాత్కు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ ఆ వచ్చిన సభికుల ఆశీర్వాదంతో ఈ ఎల్బీ స్టేడియం నాకు ఒక సెంటిమెంటు, మీరు ఆశీర్వదించారు, నేను ప్రధానమంత్రిని అయ్యాను అని చెప్పి ఈ యొక్క ఎల్బీ స్టేడియం ఇది నాకు కలిసి వచ్చే ప్రాంగణం. ఇక్కడ ఏం చేసినా ఇక్కడ ప్రారంభమై టికెట్ పెట్టి జరిపిన ఈ సభతో ప్రారంభమై దేశమంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా సభలన్నీ విజయవంతమవటం. ప్రపంచ దేశాలలో రాజకీయ సభకు టికెట్ పెట్టిన ఏకైక సమావేశము 2013లో ఎల్బీ స్టేడియంలో జరిగింది. అందువల్ల ఇదే ఎల్బీ స్టేడియం నుంచి ఈ రోజున సాక్షాత్తు ప్రధానమంత్రి నోటి నుంచి ఒక బీసీ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రిగా, బీజేపీకి మొదటి ముఖ్యమంత్రి, ఆ మొదటి ముఖ్యమంత్రి కూడా బీసీ వెనుకబడిన వర్గాలకు చెందిన ముఖ్యమంత్రిని బీజేపీ ఎంపిక చేయబోతుంది అని ప్రకటించినప్పుడు వేదిక మీద ఉన్నవాళ్ళు, ఇక ఆ సభకు హాజరైన వాళ్ళందరూ కూడా అందరూ నిలబడి 5 నిమిషాల పాటు విరామం లేకుండా తప్పట్లతో ఎల్బీ స్టేడియం మారుమోగిపోయేలా చేశారు అని అంటూనే, నేను కేసీఆర్ లాగా మాట మార్చే వ్యక్తిని కాను, ఇంతవరకు భారతీయ జనతా పార్టీ ఎన్నడూ కూడా ఇలాంటి ప్రయోగము, ముఖ్యమంత్రిని ముందే ప్రకటించే ప్రయోగం ఎన్నడూ చేయలేదు. ఆ రోజు ఎల్బీ స్టేడియంలో టిక్కెట్ పెట్టి సభ నిర్వహించిన విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడం అనేది ఇది కూడా ఒక కొత్త రకమైన ప్రయోగం. ఈ ప్రయోగానికి నాంది పలుకుతున్నాం. కేసీఆర్ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ పార్టీ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి దళితులను మోసం చేశాడు. దళిత ముఖ్యమంత్రి చేయకపోతే నేను తల నరుకుంటానన్నాడు కేసీఆర్. భారతీయ జనతా పార్టీ అలా చేయదు. చెప్పిన దాన్ని చేస్తుంది, చేసిన దాన్ని చెప్తుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకున్న తర్వాత మళ్ళీ ఏ ప్రాంగణంలో అయితే ప్రకటన చేశామో ఈ ప్రాంగణం సాక్షిగా మీ అందరి సమక్షంలో ఆ బీసీ ముఖ్యమంత్రితో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం కూడా మీరు ఇవ్వబోతున్నారు అని చెప్పి ఆ సభకు హాజరైన వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచాడు. ఒక్కసారి ఆయన బీసీలకు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ అండగా నిలిచిందో వివరిస్తూ జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. జాతీయ స్థాయిలో 27% ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్ వృత్తి విద్యా కోర్సులలో కూడా 27% రిజర్వేషన్ అమలయ్యేలా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కేవలం బీసీలకే కాకుండా అగ్రవర్ణాలలో పేదలు కూడా ఉన్నారు. అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు ప్రత్యేకంగా 10% సీట్లు కేటాయించి ఆ విధంగా అగ్రవర్ణాలకు కూడా న్యాయం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని వివరిస్తూ, ఈ రోజున భారతీయ జనతా పార్టీకి మీరందరూ ఓట్లు వేసి బీజేపీకి అఖండ విజయాన్ని
మీరు చేకూరిస్తే ఈరోజు నేను ఒక బీసీ కులస్థుడిగా ప్రధానమంత్రిగా మీ ముందు నిలబడగలుగుతున్నాను. నేనే దేశంలో మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రిని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తరువాత దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ క్యాబినెట్లో, మోదీ క్యాబినెట్లో 27 మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మంత్రులు ఉన్నారంటే మీరు ఆలోచించుకోండి బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత బీజేపీ ఇస్తుందని చెప్పారు. ఇక తర్వాత లోక్సభ సభ్యులు 85 మంది లోక్సభ సభ్యులు ప్రస్తుతం ఉన్న సభలో బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. రాజ్యసభ సభ్యులు 35 మంది రాజ్యసభ సభ్యులు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఎమ్మెల్యేలు 365 మంది ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు బీసీలు. అలాగే దేశవ్యాప్తంగా 65 మంది ఎమ్మెల్సీలు బీజేపీ పార్టీ వాళ్ళకు అవకాశం కల్పించింది. ఈ విధంగా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నది బీజేపీ పార్టీ. కొంతమంది బీజేపీని భారతీయ జనతా పార్టీ కాదు, బీసీల జనతా పార్టీ అని కూడా అభివర్ణిస్తున్నారు. ఇక సామాజిక న్యాయం కొరకు ఒక దళితుడిని రాష్ట్రపతి చేసిన చరిత్ర. రామ్నాథ్ కోవింద్ ఒక దళితుడు, ఆయన్ని రాష్ట్రపతి చేశాం. ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలో 75 సంవత్సరాల స్వాతంత్ర్యం తరువాత ద్రౌపది ముర్ము అనే గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీ పార్టీకి అని చెప్పారు. బీజేపీ ఎన్డీఏ కూటమి ఒక గిరిజన మహిళను అభ్యర్థిగా పెడితే రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే బీఆర్ఎస్, కాంగ్రెస్, ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉండే భాగస్వామ్య పక్షాలన్నీ కూడా గిరిజనులకు వ్యతిరేకంగా గిరిజన మహిళ రాష్ట్రపతి కాకూడదని అడ్డుకున్నారని చెప్పి కూడా గుర్తు చేయటం జరిగింది. అట్లాగే లోక్సభ స్పీకర్గా వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశ చరిత్రలోనే మొట్టమొదటి లోక్సభ దళిత స్పీకర్ జీఎంసీ బాలయోగి, తెలుగువాడు. ఆయనకు ఒక దళితుడికి లోక్సభ స్పీకర్గా అవకాశం కల్పించిన ఘనత బీజేపీ పార్టీ. ఆయన తర్వాత అదే దళిత సామాజిక వర్గానికి చెందిన అస్సాంకు చెందిన పిఏ సంగ్మాను కూడా లోక్సభ స్పీకర్ చేయటానికి బీజేపీ నడుం కట్టింది అని చెప్పి ఈ విధంగా రాజ్యాంగబద్ధం జాతీయ స్థాయిలోనే రాష్ట్రపతి పదవులు, లోక్సభ స్పీకర్ పదవులు లాంటివి కట్టబెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీకి ఉన్నది అని చెప్పి ఒక్కసారి ఆయన గతాన్ని గుర్తు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ కాకినాడలో జరిగిన సభలో, అక్కడ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఆమోదించింది అప్పుడు ఉమ్మడి రాష్ట్ర కార్యవర్గం. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు ఎవరికైనా వచ్చినాయా? అనేక మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు, ఆత్మ బలిదానాలు చేశారు. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం అణగదొక్కిందన్నారు. కనుక నిధులు, నియామకాలు, నీళ్లు కేవలం నినాదం కిందే మారిపోయింది. ఎవరికి కూడా సామాజిక న్యాయం జరగలేదు. ఈ రోజున అన్ని నియామకాల పరీక్షలు అవకతవకలతో పేపర్ లీకులు అయిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యం వల్లే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు లీక్ అయినాయి.
దీనివల్ల ఒక తరం భవిష్యత్తే అంధకారంలోకి నెట్టబడింది. గత 9.5 సంవత్సరాలుగా యువత ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళ బంగారు భవిష్యత్తుని కాలరాసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 1000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తామన్నారు. ఎక్కడ కేటాయించిన దాఖలాలు లేవు. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం 2,50,000 ఇళ్ళు ఇచ్చింది, నిధులు ఇచ్చింది. దాన్ని ఆయన డబుల్ బెడ్రూమ్ అని పెట్టుకుని ఆ డబుల్ బెడ్రూమ్ అని కేవలం అక్కడక్కడ నమూనా శాంపుల్స్ మాత్రం ఇచ్చారు. కానీ డబుల్ బెడ్రూమ్ కేవలం ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఆ గృహ నిర్మాణం పథకం కూడా ముందుకు సాగని పరిస్థితి అని ఆయన వివరించడం జరిగింది. ఇక పేదల గురించి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి నిర్వహిస్తున్న ప్రభుత్వం ఏప్రిల్ 2020న ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే పథకం ద్వారా దేశంలో ఉండే 80 కోట్ల మంది పేదలకు ప్రతి నెల 5 కిలోల మనిషికి 5 కిలోల గోధుమలు కానీ 5 కిలోల బియ్యం కానీ ఉచితంగా పంపిణీ చేశారు. 3.5 సంవత్సరాలు నవంబర్ వరకు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మరో 5 సంవత్సరాల పాటు ఈ 80 కోట్ల మందికి ఉచితంగా గోధుమలు బియ్యం ఇచ్చే పథకాన్ని మేము అమలు చేస్తున్నాము అని చెప్పి ప్రధానమంత్రి మోదీ ప్రకటిస్తూ ఈ పేదల యొక్క ఈ ఉచిత బియ్య పంపిణీ దానికి సంఘీభావాన్ని తెలియజేస్తూ మీ మద్దతును తెలియజేస్తూ మీ ఆకాంక్షలను అభిలాషను మీ యొక్క ఆనందాన్ని వెలిబుస్తూ సభలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసి మీరు లేచి నిలబడి సెల్ ఫోన్ లైట్లను అందరికీ చూపించండి అని చెప్పి ఈ పేదల ఉచిత బియ్య పథకాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకురావడానికి వేదిక మీద ఉన్న ఆహ్వానితులు సభకు విచ్చేసిన అందరూ కూడా సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసి ఆ సెల్ ఫోన్ ఊపుతుంటే అదొక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించింది. ఇక ఎన్నటికీ మరువరాని సంఘటనలా మిగిలింది. అది పేదలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చే గౌరవము, మద్దతు. ఈ ఉచిత బియ్యం పథకం అనేది రాష్ట్రాలు ఇప్పటికే కిలో బియ్యం పథకానికి నెలకి మనిషికి 5 కేజీలు ఇస్తూ ఉంది. ఇది అదనం. రూపాయి బియ్యం అలాగే కొనసాగుతాయి, నెలకు ఒక 5 కేజీలు వస్తాయి. ఆ రూపాయి బియ్యంకి అదనంగా నెలకి మరొక 5 కేజీలు ఉచిత బియ్యము కేంద్ర ప్రభుత్వము ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సరఫరా చేయబోతుందని ఆయన సభికుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించారు. బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధం ఉంది. లిక్కర్ స్కామ్ విషయంలో సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు వాళ్ళు దర్యాప్తు చేస్తుంటే స్థానికులుగా అయిన బీఆర్ఎస్ నాయకులు వాళ్లను దర్యాప్తు సంస్థలను ఆడిపోసుకుంటున్నారు, తిడుతున్నారు. ఏది ఏమైనా అవినీతిని అంతం చేస్తాం, ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు, ఎంత తిన్నారో అంతా కక్కిస్తాం, ఇది మోదీ గ్యారంటీ. అవినీతి సొమ్ము